ఫోన్ అడ్డం పెట్టండి. ఇట్లా పెట్టాను అర్థమైతలేదు. ఇప్పుడు కరెక్టా? ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఓకే, నరసింహనాయుడు గారు ఏం జరిగింది అనుకోవాలి? డబుల్ డిజిట్ కాదు కదా, సింగిల్ డిజిట్ లో కూడా లేకుండా పోయారు. ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయారు 17లో. గతంలో 14లో 11 స్థానాలు గెలిచారు, 19లోనేమో 9 స్థానాలు గెలిచారు. ఇప్పుడు కనీసం 7 స్థానాలు. ఆ ఈక్వేషన్ చూసుకున్నా 7, 5 వస్తాయనుకుంటే డబుల్ డిజిట్ కాదు కదా, కనీసం సింగిల్ డిజిట్ లో ఫస్ట్ నెంబర్ ఒక్క స్థానమైనా గెలుచుకోలేకపోయారు. ఉన్నటువంటి మెదక్కైనా సరే టఫ్ ఫైట్ ఇస్తారని సీట్ని కూడా వదిలేసుకున్నారు. దానికి కారణం మీ ఓట్ బ్యాంక్ ని బీజేపీకి ట్రాన్స్ఫర్ చేశారు. బీజేపీ పర్సంటేజ్ పెంచడానికి ట్రై చేశారు. కాంగ్రెస్ మీద కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారు కాబట్టి ఇదంతా జరిగిందనేది వారు ఆరోపిస్తున్నటువంటి మాట. ఆశా గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్తే. నేను ముందుగా బీఆర్ఎస్ తరఫున సార్ అలవాట్లో పొరపాటు నరసింహనాయుడు గారు 6 సంవత్సరాల అగ్రెసివ్ గా బీఆర్ఎస్ ను సమర్థించి మరి అట్లా అయిపోయింది. సారీ, అంటే అలవాట్లో పొరపాటు. మిమ్మల్ని బీఆర్ఎస్ నుంచి తరపున చూసి క్వశ్చన్ వచ్చింది. పోనీ ఇప్పుడైనా సరే సేమ్ క్వశ్చన్, మీకు బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం వల్లే మీ ఓట్ పర్సెంటేజ్ పెరిగింది అనేది. ముందుగా మీకు ఒక విషయాన్ని క్లారిఫై చేస్తున్నా. బీఆర్ఎస్ చేసినటువంటి పాపాలు మాకు కూడా బాగా ఉంది కాబట్టి దాన్ని కడుక్కోవడం పార్టీ. సో ఇప్పుడు చూస్తున్నాం, రోజు ఎక్కడ వేలు పెడితే అక్కడ కుంభకోణాలు, ఎక్కడ వేలు పెడితే అక్కడ ఆ పాపాలే ప్రజలు గుర్తించారు. ప్రజలు గుర్తించి ప్రజలు స్వచ్ఛందంగా 2 పార్టీల వైపు వెళ్ళిపోయారు. నేను మీకు నెల కింద చెప్పాను బీఆర్ఎస్ కు పెద్ద సున్నా రాబోతుంది అనేటువంటి విషయాన్ని. అది ఈ రోజు ప్రజలు ధృవీకరించారు. ఈవెన్ మెదకు అన్నటువంటి సీట్ లో కూడా మెదక్లో కూడా రాదనేది అందరికి తెలిసిన విషయమే. ఐదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ అక్కడ ఉంటది అనేది ప్రూవ్ అయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా చూసినా కూడా రెండు కూటములు లేదా 2 పార్టీల వైపే ప్రజలు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏ పార్టీకో మొత్తం ట్రాన్స్ఫర్ చేసింది, ఇదంతా కూడా నేను ప్రధానంగా ఏంటంటే అసలు ప్రజలే ఈ దేశంలో. మీరు చూడండి, ఒరిస్సాలో 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, బీజేడీ, కాంగ్రెస్. 2 పార్టీల వైపు వెళ్ళిపోయారు, బీజేపీ అండ్ బీజేడీ. కాంగ్రెస్ ని ఎక్కడో పెట్టారు కింద. మిగతా మీరు ఏ స్టేట్ అయినా తీసుకోండి, ఆ అన్ని రాష్ట్రాలలో కూడా మనం పరిశీలిస్తే ఈరోజు 2 కూటములు, ఎన్డీఏ అండ్ ఇండియా. మరి ఎన్డీఏ వైపు ఈరోజు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. దీంట్లో పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సింది తెలంగాణలోని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. క్లియర్ మెజారిటీ ఏమి ఇవ్వలేదండి. మీరు అనుకున్నటువంటి 350, 400 ఏమి మీకేమి రాలేదు. టఫ్ ఫైట్ అటుపక్క నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి నుంచి టఫ్ ఫైట్ ఎదుర్కొన్నారు. ఆశా గారు, మనం 100 మార్కుల కోసం పరీక్ష రాస్తాము, 90 వస్తాయి, 80 వస్తాయి, ఫెయిల్ అయినట్ట. 35 కూడా రాలేదండి. రాలేదనుకోండి, గవర్నమెంట్ కావాల్సినటువంటి 250 వచ్చినాయి మీకు. గవర్నమెంట్ 272 రావాలి సార్ మీకు. మేము ఒకప్పుడు 182 సీట్లు బీజేపీకి వస్తే పరిపాలన చేసినాము. బ్రహ్మాండంగా 24, 26 పార్టీలను కలుపుకొని పరిపాలన చేసినాము. ఈ రోజు మీరు చూస్తే బీజేపీ అలోన్ వాళ్ళు మొత్తం ఇండియా కూటమికి 230 వస్తే బీజేపీకి 240 వచ్చినాయి. దీన్ని మీరు చిన్నగా ఎట్లా చూస్తారు? 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అనేక రాష్ట్రాలలో అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల కొంత దెబ్బతిన్నాము అక్కడక్కడ. ఇప్పుడు యూపీలో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 25-30 తగ్గినాయి. మహారాష్ట్రలో అక్కడ 2 పార్టీలు చీరడం వల్ల ప్రజల సానుభూతితోటి కొంత వాళ్ళకి ఎడ్జ్ వచ్చింది. అంత మాత్రం ఏదో ఓడిపోయిందనో లేకుంటే మేము ఇంట్లో కూర్చోవాలనా? 293 వచ్చిన ఎన్డీఏ ఇంట్లో కూర్చుంటది, 230 వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఇండియా కూడా ఏం మాట్లాడుతుంది? మీరు అధికారం చేపట్టడానికి వీలు లేదు. అరే వీలు లేకపోతే మరి నువ్వు 290 చూపియు, 272 చూపియు. కొద్ది రోజులు ఆగండి. కాబట్టి రాజకీయాల ఫలితాలు ప్రజలు ఇచ్చినటువంటి ఫలితం మనం చూస్తున్నాం. తర్వాత రాజకీయ నాయకులు మార్చే ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియదు కదా. ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ, ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. తర్వాత రాజకీయ నాయకులు ఎటు తిరుగుతారో, ఎంపీ క్యాండిడేట్స్ ఎటు మల్లుతారో, లేదంటే ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసినటువంటి పార్టీలు ఏమన్నా ఇండియా కూటమి వైపు టర్న్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా కల్పిస్తుందో, ఆ విధమైన పదవులో లేదా పందిరాలో ఏదైనా ఆశ చూపుతుందో ఏమో, ఏం చెప్పలేం కదా. ప్రజా తీర్పు మాత్రం మనం చూస్తున్నాం. ప్రజా తీర్పు స్పష్టము. ఇప్పుడు అక్కడ జేడీయూతో గాని, ఇక్కడ ఆంధ్రలో చంద్రబాబు తెలుగుదేశంతో గాని, జనసేనతో గాని క్లియర్ గా ఎన్నికలకు ముందు పెట్టుకున్నటువంటి పొత్తు. ప్రజలు
ఎన్డీఏ మళ్ళీ లేకుంటే మోడీ మరొకసారి ప్రధానమంత్రి కావాలనిచ్చినటువంటి తీర్పు. ఇలా తెలుగుదేశానికి 16 సీట్లు ఇచ్చినా 3 ఫోటోలు పెట్టుకొని పోయినరు. మోడీ గారిది, చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ది. నిన్న పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిండు మీరు విన్నారు కదా, ఒక మంచి మాట చెప్పిండు. మాకు ప్రధానమంత్రి పోస్ట్ ఆఫర్ చేసినా కూడా మేము కాంగ్రెస్ వైపు పోము, మాకు మోడీయే ఇవాళ ప్రపంచం మెచ్చినటువంటి నేత మోడీ. ఎందుకంటే తెలంగాణ టాపిక్ వచ్చినా మనం ఏపీ వైపుకి వెళ్తున్నాం, ఎందుకంటే జరిగినటువంటి పరిణామాలు అటువంటివి కాబట్టి. మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఒక చిన్న